ఇవన్నీ బాంబులు కాదు ఆ రోజు మామూలు కాదు. కొట్టారు ఆయన. అదే దాడి చేసి ఒక పోలింగ్ ట్రాక్టర్లతో బూత్ జనాలు లోకి వచ్చి వెళ్ళిపోయి అవును. బయటికి రాకుండా కూర్చుని పోయాడు తలుపేసేసి. తలుపేసేసి కూర్చునేటప్పటికి వాళ్ళందరూ ఏం జరుగుతోందంటే సమాధానం చెప్పలే. అప్పుడు తలుపులు పగలగొట్టి ఆయన కొట్టారనమాట. జరిగింది అది. అప్పుడు మొన్న మాత్రం మామూలు వేశారు. మొన్నటిసారి అదే అంటుంది. 2006 తర్వాత మళ్ళీ మొన్ననే నేను మొన్నే బాంబులు వేయడం అవన్నీ దాడులు 2006లో బాంబులు వేసినప్పుడు చూశాను. అంతకుముందు ప్రతి ఎలక్షన్ లో గొడవలు జరిగాయి. మా బెజవాడలోనే కొట్టుకు చచ్చేవాళ్ళు. చూశాను నేను. 94 చూశాను, 96లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి కదా అప్పుడు చూశాను, 98 చూసా, 99 చూసా. అయితే భారీ ఘర్షణలు మాత్రం 2006 అప్పుడు చూసా, బాంబు దాడులు ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళి అటు చూడటం. అంటే నాకు అప్పట్లో నా ఊరు వరకు చూసుకునేవాడిని. తర్వాత నా TV9 ఇటప్పుడు ఇతర ప్రాంతాలు కూడా, అంటే నేను తేజాలో ఉన్నప్పుడు కూడా బాంబులు జరిగినాయి. కుంకలగుంట, పల్నాడు ఏరియాలో నేను బాంబులు వేసిన చోటుకి వెళ్ళి వచ్చినాయి ఉన్నాయి తేజాలో ఉన్నప్పుడు కూడా. అప్పుడు కూడా బాంబులు చూసాం. హైయెస్ట్ బాంబు అటాక్స్ 2006లో చూసాను. అంతకుముందు బాంబులు కాంగ్రెస్ తెలుగుదేశంల మధ్యన ఉన్న, తెలుగుదేశం పవర్లో ఉండేది, కాంగ్రెస్ వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిన వాళ్ళు దాడులకు పాల్పడ్డటువంటి సంఘటనలు ఉన్నాయి. 2006 తర్వాత మాత్రం కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేశారు. ఈ దఫా